అందరికీ నమస్తే. ఈ మధ్య ప్రముఖ యాంకర్ స్రవంతి గారు పీసీఓడి ప్రాబ్లంలో ఒకానొకటి ఓవర్ బ్లీడింగ్ అయ్యి హాస్పిటలైజ్ అవ్వడం గమనించుంటారు. ఆమె మాటల్లో కొన్ని ప్రధాన న్యూస్ ఛానల్లోనూ, మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ, అలాగే సోషల్ మీడియాలోనూ ప్రసారం అయ్యాయి. అయితే ప్రకృతి వ్యవసాయ రైతుగా నేను చాలా రకాల వరి రకాలు పండిస్తూ ఉన్నాను. నా వినియోగదారులు కొంతమంది అడిగారు, ఈ పీసీఓడి ప్రాబ్లంకి నివారణగా దేశవాళీ బియ్యం ఏదైనా ఉందా అండి అని అంటే ఉందనే చెప్పాను నేను వాళ్ళకి. ఏదంటే పూంగార్. దీన్ని ఉమెన్స్ రైస్ అంటారండి. మీరు గూగుల్ చేసి చూడొచ్చు. పూంగార్ అనేటువంటి మాటకి ఒకానొక పదానికి మహిళ అని అర్థం ఉంది. పొన్ కార్ పూంగార్ అంటారు. పొన్ అంటే మహిళ అని అర్థం తమిళంలో. కార్ అంటే ఒకానొక సీజన్, రైతులు ఏ కాలంలో పండించారనేటువంటి దానికి గుర్తుగా కార్ అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. పొన్ అంటే మహిళగా చెప్తూ ఉన్నారు. ఈ రైస్ బెనిఫిట్స్ ని నేను కొంతమంది పెద్దలు చెప్పగా ఏం విన్నానంటే, మహిళలకి సహజంగా తలెత్తేటువంటి సమస్యల్లో భాగంగా ఈ గైనిక్ ప్రాబ్లమ్స్ ప్రధానమైనటువంటివి, గర్భధారణ సమస్యలు, అలాగే థైరాయిడ్ ఇంబ్యాలెన్స్, హిమోగ్లోబిన్ కౌంట్ తక్కువగా ఉండటం, దాంతోపాటు ఋతుక్రమం నుంచి వాళ్ళు మెనోపాజ్ వరకు కలిగేటువంటి తీవ్రమైనటువంటి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్, ఇవన్నీ వాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు. వీటికి నివారణగా వాళ్ళకు కావలసినటువంటి ఔషధ గుణాలు, పోషక విలువలు ఇచ్చేటువంటి ఒకానొక రైస్గా చెప్పవచ్చు పూంగార్. ఇది ప్రకృతి సృష్టి, భగవంతుని సృష్టి. ప్రతి జబ్బుకి ఒక రైస్ వెరైటీ ఉంది. ప్రతి సమస్యకి ఒక పోషక విలువలు ఉన్నటువంటి రైస్ వెరైటీస్ ఉన్నాయి. లక్షల్లో ఉండేవి ఇప్పుడు మన పెద్దలు 6,000 రకాలు ఉన్నాయి దేశవ్యాప్తంగా, దేశవాళీ రకాలు అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ రైతుగా నేను గమనించింది, వినియోగదారులకు ఇచ్చి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకున్నటువంటి విషయాలు ఏంటంటే, ఈ రైసు తినడం వల్ల శరీర సమతుల్యత ఏర్పడుతుంది, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉండదు, బ్యాలెన్స్ అవుతుంది. థైరాయిడ్ సమస్య ఉన్నటువంటి వాళ్ళకి ఇది మెడిసిన్గా ఉపయోగపడుతోంది. హిమోగ్లోబిన్ కౌంట్ పెరుగుతోంది. గైనిక్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతున్నాయి. వివాహమయ్యి పిల్లలు కలగనటువంటి వాళ్ళు, మహిళల్లో గర్భధారణ సమస్యల్లో గర్భధారణకు సంబంధించినటువంటి లోపాల వల్ల పిల్లలు కలగలేదు అని డాక్టర్లు చెప్తూ ఉంటే, ఈ రైసు తిన్నటువంటి వాళ్ళకి పిల్లలు కలుగుతున్నారు. గర్భధారణ సమస్యలు తొలగిపోతూ ఉన్నాయి. అలాగే నెలవారీ పీరియడ్స్ ఏవైతే ఉన్నాయో, మంత్లీ పీరియడ్స్, ఆ క్రమంలో కలిగేటువంటి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ తగ్గుతోంది. వైట్ బ్లీడింగ్ ప్రధానమైనటువంటి సమస్య వాళ్ళకి, తెల్లబట్ట, అది కంట్రోల్లో ఉంటుంది. ఈ మంత్లీ పీరియడ్స్ అయిన తర్వాత 14-15 రోజులకి వాళ్ళకి అండం విడుదలవుతుంది. మళ్ళీ అండం విడుదలైన 14-15 రోజుల తర్వాత మళ్ళీ పీరియడ్స్ ఏర్పడుతుంది. అంటే వాళ్ళ జర్నీ మొత్తం కూడా ఎలా ఉంటుందంటే, రోజులు గడిచే కొద్దీ ఇలా 14-15 రోజులకు ఒక్కొక్కసారి శరీరంలో కలిగేటువంటి మార్పులు, ఆ శరీరం అక్కడ సర్దుబాటు చేసుకోకపోతే అనారోగ్య సమస్యలకు గురవుతూ ఉన్నారు. వాళ్ళకి ఉపయోగపడడానికి ప్రకృతి మనకిచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి వరి రకం పూంగార్. వీటన్నిటినీ, ఇప్పుడు చెప్పినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ వినియోగదారులకు అందించి, పండించుకొని మేము తిని వినియోగదారులకు అందించి ఫీడ్బ్యాక్ రూపంలో తీసుకుంటూ ఉన్నాం. ఈ ఫీడ్బ్యాక్ ఇచ్చినటువంటి వాళ్ళు కొంతమంది వైద్యులు కూడా ఉన్నారండి. నేను నా వినియోగదారులు వైద్యులకి స్పెషల్గా అక్కడ రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, నేను ఒక రైతుగా నాకు తెలిసినటువంటి విజ్ఞానం కొంతేనండి. మీరు పరిశీలిస్తే, మీరు ఫీడ్బ్యాక్ కానీ తీసుకోగలిగితే మీ విజ్ఞానం ఇంకాస్త తోడవుతుంది దీన్ని ప్రచారం చేయడానికి విస్తృత స్థాయిలో. ఇది రైసేను, దీన్ని మెడిసిన్గా మనం చూడకూడదు, కానీ ఎక్కువగా మెడిసిన్ ప్రాపర్టీస్ ఉన్నాయిగా మనం చెప్పవచ్చు. కాబట్టి వైద్యులకు చెప్పి మనం ఇస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఫెర్టిలిటీ సెంటర్స్లో
ఉంచి ఈ రకమైనటువంటి రైసులు పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంత అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. వైద్యులు కూడా గమనించాల్సినటువంటి విషయం. నేను ఈ రకమైనటువంటి విత్తనాలు రైతులకు ఇస్తున్నాను. రైస్గా మాగుళ్ళు పెట్టి వినియోగదారులకు అందిస్తూ ఉన్నాను. ఎవరైతే యాంకర్ గారు స్రవంతి గారు ఉన్నారో ఆమె త్వరగా కోలుకోవాలి. ఆమె కోలుకోవడానికి పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స జరగాలి. త్వరగా కోలుకోవడానికి ఇలాంటి బియ్యంతో కూడుకున్నటువంటి వెరైటీస్, అంటే ఈ బియ్యంతో ఆహార ఉత్పత్తులను ఆమెకి ఇవ్వగలిగితే ఇంకాస్త త్వరగా కోలుకోగలదు. ఇప్పుడున్నటువంటి రోజుల్లో పోషకాలు లేనటువంటి ఆహారం తీసుకోవడం వల్ల వైద్యులు ఏదైతే వైద్యం అందిస్తూ ఉన్నారో ఆ వైద్యానికి మన శరీరం సహకరించడం లేదండి. మెడిసిన్స్కి శరీరం సహకరించడం లేదు. అలాంటి స్థితికి వెళ్ళిపోయాం మనం తీసుకునేటువంటి ఆహారం వైద్యానికి ఉపయోగపడేటట్టుగా ఉండాలి. ఒకవైపు వైద్యం జరుగుతూ ఉంటుంది, మరొక వైపు మనం తీసుకున్నటువంటి ఆహారం వల్ల నష్టం జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఏం ప్రయోజనం ఉంటుంది చెప్పండి? కాబట్టి ఇది మందు కాదు, రోజువారీ తినేటువంటి ఆహారంలో భాగమే. దీన్ని ఇప్పుడు స్రవంతి గారు ఉన్నటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఆహారంగా తీసుకోవాలంటే లిక్విడ్ ఫుడ్గా జావలాగా కాంచి తీసుకోగలిగితే త్వరగా కోలుకోగలరు. కోలుకున్న తర్వాత ఘనాహారంగా తీసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుందండి. ఎరుపు రంగు బియ్యం ఇది, కాస్త దొడ్డుగా ఉంటుంది. మనం ఏదో ఒక రూపేణ టిఫిన్గా కావచ్చు, అన్నంగా కావచ్చు, జావగా కావచ్చు, ఏదో ఒక రూపంలో దాన్ని తీసుకోగలిగితే ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా ఉంటుంది. ప్రధాన ఆహారం విషపూరితమైతే పదే పదే అనారోగ్యం గురవడం మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి మనం తీసుకునేటువంటి ప్రధాన ఆహారం, ప్రత్యేకించి ఆడపిల్లలు ఉన్నటువంటి వాళ్ళ చిన్నతనం నుంచి ఈ పూంగార్ రైస్ని ఇవ్వగలిగితే, ఈ పూంగార్ తర్వాత అంత బాగా పనిచేయగలిగేటువంటి రకం ఏంటంటే కుళ్ళాకర్. పిల్లలు కలగనటువంటి వాళ్ళు పిల్లలు కలగాలంటే పూంగార్ రైస్ తిని కన్సీవ్ అయిన తర్వాత కుళ్ళాకర్ రైస్ని ప్రిఫర్ చేస్తూ ఉంటాం సాధారణ కాన్పు కోసం. తల్లి గర్భంలో ఉన్నప్పుడే బిడ్డకు మంచి ఆహారం, తల్లి నుంచి మంచి ఆహారం అందాలంటే కుళ్ళాకర్ రైస్ని ప్రిఫర్ చేస్తూ ఉన్నాం. ఆఫ్టర్ డెలివరీ సాధారణ కాన్పు అయిన తర్వాత మదర్ ఫీడింగ్ పెరగడానికి, మంచి పోషక విలువలతో కూడుకున్నటువంటి మదర్ ఫీడింగ్కి బిడ్డకి కలగడానికి ఈ పూంగార్ రైస్ ఉపయోగపడుతుంది. అలాగే కాన్పు అయిన తర్వాత శరీరం లోపల కలిగేటువంటి గాయాలు మానడానికి ఈ పూంగార్ రైస్ ఉపయోగపడుతుంది. వాళ్ళు సహజంగానే కన్సీవ్ అవ్వడానికి ముందు డాక్టర్లు కూడా చెప్తూ ఉంటారు, గర్భం దాల్చక ముందు ఎంత బరువు ఉన్నారో డెలివరీ తర్వాత ఒక 1 year తర్వాత ఆ బరువుకు రావాలి. అది సాధారణ బరువు అంటారు. ఆ సాధారణ బరువు రావడానికి ఈ పూంగార్ రైసు అంతగా ఉపయోగపడుతోంది. స్రవంతి గారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ఇలాంటి రైస్తో చేసినటువంటి ఆహార ఉత్పత్తులను ఆమెకు అందించగలిగితే త్వరగా కోలుకుంటుంది. ఈ సమస్య ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇలాంటి రకాలు అందివ్వడానికి మేము ముందున్నాం. ధన్యవాదాలు.